హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం 30 days ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈ డే 20 అండి. డే 20 కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది. నేను ఈ వర్షంలో వీడియో తీయడానికి వీలైతే వీడియో తీస్తా, వీలు కాకపోతే నేను సాయంత్రం వచ్చి ఇలానే చెప్పి ఎంత ఎర్న్ చేసా ఏందని చెప్పేస్తా. మేబీ ట్రై చేస్తా, ఫోన్లో అయినా వీడియో కొంచెం అయినా రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నా దగ్గర గోప్రో కేస్ అయితే లేదు, గోప్రోది వాటర్ ప్రూఫ్ కేస్ అయితే లేదు నా దగ్గర. అందుకనే నేనైతే గోప్రోని అయితే పెట్టుకొని మనం ట్రావెల్ చేసినా వెళ్ళినా వీడియో తీసుకుంటా వాటర్లో తడిసిద్ది. ఎందుకంటే ముందు క్యాప్ ఉంటుంది, అది తీసి మనం ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లో మనకి హెల్మెట్ ఎలో చేయరు కాబట్టి నేనైతే తీయట్లేదు. ఎందుకంటే చినుకులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇదిగో చూడండి పడుతూనే ఉన్నాయి. నేను చూపిస్తా మబ్బు కూడా ఎలా ఉందో చూడండి, ఎలా మేఘాలు కమ్ముకున్నాయో. వర్షం అయితే ఇదిగో చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ ఇంకా చూడండి, ఇటు కూడా అలానే ఉంది, సేమ్ అలానే ఉన్నాయి ఎటు చూసినా. అందుకనే వీడియో అయితే నేను రికార్డ్ చేయట్లేదు. మేబీ ట్రై చేస్తా, 100% ట్రై చేస్తా, బట్ ఇలా అయితే ట్రై చేస్తా. ఓకే, మన డే అయితే స్టార్ట్ చేస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇంకా 10 days ఉంది. ఇంకా మనం సైప్రస్ గురించి మోర్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తా డే బై డే. ఇంకా దున్ని పడేయడమే సైప్రస్ గురించి. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయింది, పడుతుంది వర్షం ఆల్రెడీ. కానీ నాకు ఒక ఆర్డర్ వచ్చింది, కొంచెం లైట్గా పడుతుంది కదా. ఇప్పుడు ఒక 2-3 వీడియోస్ అయితే రికార్డ్ చేద్దాంలే అని నేను తీస్తున్నాను. ఇక్కడ దగ్గరనే ఉంది ఇది. 1 euro 95 cents ఆర్డర్ ఇది ముందు తీసుకొని వెళ్దాం. నేను ఆల్రెడీ రైన్ ప్యాంట్ అయితే వేసుకొని ఉన్నా, రైన్ జాకెట్ వేసుకోవాలా, లైట్గా వస్తుందని వేసుకోవాలా, స్వెటర్ వేసుకొని ఉన్నా, చలి పుడుతుందని. హలో, థ్యాంక్ యూ. ఇక్కడనే ఉంది ఆర్డర్. కానీ ఇవాళ ఫుల్ వర్షం చూపిస్తుంది, మరి చూడాలి. ఆ వర్షంలో కూడా చేయాలి, తప్పదు. ఎందుకంటే అందరు చేస్తారు, నేను ఒక్కడనే చేసేది అయితే ఏం కాదు కదా. ఇక్కడ ఉంది మార్కెట్ బ్యాక్ సైడ్ అనుకుంటా, రీతాకోట్ బ్లాక్. బ్రదర్, మీరు ఎలా ఇక్కడ లొకేషన్ తెలియకుండా ఎగ్జాక్ట్లీ ఎక్కడనే వెళ్ళిపోతున్నారంటే, నాకు తెలిసి ఇవన్నీ తిరిగే ప్లేసెస్ కాబట్టి 3 years ఇదే పని చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు అంతే. కాబట్టి వెళ్ళిపోతా. ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవడు కొట్టాం కదా, ఫస్ట్ ఫ్లోర్ అంట. అపార్ట్మెంట్ కింద ఉంటే డోర్ ఓపెన్ చేయట్లా, ఫోన్ లిఫ్ట్ చేయట్లా. -4 నిమిషాలు అయింది. ఇంక బోల్టోడ్కి నేను ఛార్జ్ చేస్తాను, వెళ్ళి ఛార్జ్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదంట. ఆయన ఏమంటాడు దాన్ని బట్టి నేను చెప్తా. ఓకేనా? వర్షం వస్తుంది కదా, అక్కడ నుంచి ఆర్డర్ ఇవ్వగానే మెక్డొనాల్డ్స్ లాగింది. మళ్ళీ ఇట్ అయ్యాలి. 10 నిమిషాలు అంట వెళ్ళి తీసుకోవడానికి. వర్షంలో డెలివరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే చిన్న టైర్లు ఉన్న ఈ స్కూటీలు ఉన్నాయి కదా, ఈ చాలా ఇలాంటి కాడ స్కిడ్ అవుతాయి. కొంచెం తిప్పేటప్పుడు, యూటర్న్ తీసుకునేటప్పుడు, రౌండ్ అబౌట్ కానీ అవన్నీ దాటేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే జారుతాయి, బాగా స్కిడ్ అవుతాయి చిన్న టైర్లు. మనం పడినా ఇంకా చెప్పేదేం లేదు మళ్ళీ యథావిధిగా. ఎందుకంటే వర్షంలో ఏదైనా దెబ్బ తగిలితే అది నయం కావడానికి చాలా రోజులు పట్టిద్ది కదా. అందుకనే కొంచెం చూసి చిన్నగా వెళ్ళండి. ఒక 10 రూపాయలు తక్కువ ఎర్న్ చేసినా పర్వాలేదులే, కానీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ముందు ఏది చేయాలన్నా ముందు చేసేది ఇదే 24/7 డైలీ చేస్తూనే ఉంటాం కదా. పెద్ద టైర్లు అయితే ఏం కాదు, చిన్న టైర్లు కొంచెం జాగ్రత్త. సముద్రంలో వర్షం పడుతుంది అనుకుంటా బాగా. అటు చూడండి ఎలా పావురాలు చూడండి. ఇప్పుడు దాకా వర్షం పడి ఇప్పుడే ఆగిపోయింది. రోడ్లు ఎలా ఉన్నాయో, క్లైమేట్ మొత్తం చేంజ్గా ఉంది. చూడండి ఎలా ఉందో, ఇప్పుడే ఆగిపోయింది. నేను ఒక ఆర్డర్ ఉంటే ఇచ్చేసి బండి ఇక్కడ ఆపేసి మీకు వీడియో తీస్తున్నా. నేను కెమెరా అయితే ఇంటికాడ పెట్టి వచ్చా, ఎందుకంటే వర్షంలో తడిసిద్ది కదా. అందుకని అటు వెళ్తే కెమెరా ఆన్ చేసుకుని చూపిస్తా. ఓకే, వర్షం పడితే నేను వీడియో రికార్డింగ్ చేయడం అని చెప్పా కదా. అందుకనే కొంచెం మధ్యాహ్నం ఈ టైంలో చినుకులు వస్తూనే ఉంది, అందుకనే చేయాలా. ఇప్పుడు చేస్తున్నాను, ఏం లేదు కానీ చలి అయితే బాగానే ఉంది. మరి సడన్గా
కానీ నైట్ 10-11 అయితే వర్షం ఉంది మరి చూపిస్తుంది ఎదర్ రిపోర్ట్ అయితే మనకి రాజస్థాన్ ఆర్డర్ అయితే పడింది మన ఇండియా రెస్టారెంట్ ఆర్డర్ రెడీ మేము చూసి అయితే తీసుకొని వెళ్తూ మాట్లాడదాం రెడీ కాలేదంట వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ లొకేషన్ అయితే ఇదే అపార్ట్మెంట్ ఉంది రైట్ తీసుకున్నాం ఇక్కడే ఉంది మరి ఒకసారి ఫోన్ చేద్దాం వచ్చి కలెక్ట్ చేసుకుని పార్క్ టవర్ 1 అంట నెంబరే పెట్టారు కదా కాల్ చేస్తా వేరే నెంబర్ పెట్టారు ఫోన్ చేసి వస్తున్నాను థ్యాంక్ యూ చిన్నపిల్లలు చూడండి చెస్ ఆడుకుంటారు చెస్ స్కూల్ అనుకుంటుంది నేర్పించేది కనిపిస్తున్నాను పిల్లలు డ్రాయింగ్ చెస్ డెలివరీ చేసి ఆయనకు వెయిట్ చేద్దాం హలో బ్రో ఓకే బోల్ట్ విరాల్ థ్యాంక్ యూ మనకు ఇదొకటి ఇంకా సిరియన్ 2 రెస్టారెంట్ నుంచి ఒకే కస్టమర్ లొకేషన్కి అయితే ఆర్డర్ పడింది ఇది తీసుకొని స్టార్ట్ డెలివరీ కొట్టేస్తే సిరియన్లో తీసుకోమంటుంది సిరియన్ కార్డు తీసుకొని వెళ్ళిపోదాం ఒకే కస్టమర్ 2 ఆర్డర్లు పెట్టుకోండి మరి అబ్బో సిరియన్ కార్డు ఎంత పబ్లిక్ ఉన్నారుగా సిరియన్ కార్డ్ నుంచి ఆర్డర్ అయితే తీసుకున్నా కానీ సిరియన్లో హెల్మెట్ అయితే లోనికి రానిరు హెల్మెట్ వేసుకొని వెళ్ళా తీసిరండి బ్రో అని చెప్పారు ఇప్పుడు తీసేసి మళ్ళీ వెళ్ళా ఆర్డర్ మనకు చిన్న రౌండ్ అబౌట్ ఉంటుంది అక్కడ దానికి బ్లాక్ ఏ బ్లాక్ బి అని 2 ఉంటాయి బ్లాక్ ఏలో ఇవ్వాలనుకుంటా ఇది చూసి వెళ్ళిపోయిన ఆర్డర్ చూద్దాం బ్లాక్ ఏ అంట 4th ఫ్లోర్ 401 2 ఆర్డర్లు తీసుకొని వెళ్తా 401 ఓకే 2 ఆర్డర్లు వెళ్ళే 401 అది కొట్టేసా డెలివరీ ఇది కూడా 2 కొట్టి డెలివరీ కొట్టేసా ఓకే డెలివరీ అయిపోయింది 7A cash 21. How much is it? 21.61 cents. 21.61. 21 euro 61 cents. ఇప్పుడైనా క్యాష్ ఆర్డర్లు వస్తున్నాయి కానీ ఆర్డర్లు పడట్లేదు అదొకటి తలకాయ నొప్పి వస్తుంది ఇప్పుడు ఉండే కొద్దీ తీసుకున్న ఆర్డర్ క్యాష్ ఆర్డర్ ఉందో ఏందో మరి కాదు క్యాష్ ఆర్డర్ 68 అంట హౌస్ నెంబర్ రింగ్ ద డోర్ 68 అని అయితే మెన్షన్ చేశారు మరి హౌస్ నెంబర్ రోడ్ కొట్టేద్దాం ఇది ఎక్కడుందో ముందనుకుంటా హౌస్ కానీ ఇక్కడ లొకేషన్ పెట్టేస్తారు వాళ్ళు
68 ఇక్కడ ఎక్కడ ఉందిరా ఇది 68. సార్ థ్యాంక్ యూ. చూడండి లొకేషన్ ఇక్కడ పెట్టింది, నేను ఇక్కడ ఉంది ఇల్లు హౌస్ 68 అంట హౌస్ నెంబరు. ఇక్కడ మనం అయితే ఇక్కడనే ఎత్తుకుతూ ఉండేవాళ్ళం, నాకు తెలుసు కాబట్టి వచ్చి ఇక్కడ ఇచ్చేసా. దీనికి నావి సైప్రస్ అనే ఒక యాప్ ఉంటుంది, వెళ్తే మీకు హౌస్ నెంబరు ఎక్కడ ఏందని క్లారిటీగా చూపెట్టింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు మీకు ఏదైనా హౌసెస్ దొరకపోయినా ఏదైనా దాంట్లో వెళ్ళి మీరు ఎతికారనుకో మీకు కనబడిద్ది. ఆ హౌస్ పైన హౌస్ నెంబర్ అయితే ఉంటుంది. నావి సైప్రస్ అనే ఒక యాప్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు తెలిసిపోద్దిలే. అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మనం వెళ్ళిపోదాం. మనం ఎంత ఎర్న్ చేసామనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.